ప్రభునందు ప్రియమైన ఆశీర్వాద గడియలు టీవీ కుటుంబ సభ్యులకు యేసుక్రీస్తు ప్రభుల వారి ఘనమైన శ్రేష్టమైన నామములో శుభాలు దీవెనలు అందిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని, దేవుని కృపలో వర్ధిల్లాలని, దేవుడు మీ కొరకై దాచిపెట్టిన ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదం మీరు పొందుకోవాలని నిత్యము మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకై ఏమి సిద్ధపరిచినో కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరం కావని రాయబడి ఉంది. కంటికి కనబడని, చెవికి వినబడని, ఎవరికి అర్థం కాని ఆశీర్వాదములు, అద్భుతాలు ప్రభువు నీ కొరకై సిద్ధపరిచి ఉన్నాడు. అవి నీవు పొందుకోవాలని మీ కొరకై నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపలో కొత్త సంవత్సరంలో మొదటి మాసం ముగించుకొని 2వ మాసంలో ప్రవేశించే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అప్పుడే ఒక నెల అయిపోయింది, 2వ మాసంలో ప్రవేశించి ఉన్నాం. ఈ మాసమంతా దేవుడు ఆయన కరుణాహస్తం మీ అందరికీ తోడై ఉండాలని, మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి ధ్యానాంశం చెదరిపోయిన కలలు. దేవుని బిడ్డలారా, మన భవిష్యత్తు కొరకై అనేకమైన కలలు మనం కంటూ ఉంటాం. కలలు అనగా ప్లాన్స్, వేసుకున్న ప్రణాళికలు, ఊహించుకున్నటువంటి అంచనాలు. కొన్నిసార్లు మన కలలు చెదిరిపోతాయి. అందుకే చెదిరిపోయిన కలలు అనే అంశాన్ని మీ మధ్యకు నేను తీసుకొని వచ్చాను. మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకోటి తలస్తాడు. దేవుని బిడ్డారా, జీవితం అంటేనే అనుకోనిది జరగడమే. జీవితం అంటేనే అనుకున్నది జరగకపోవడమే. దట్ ఈస్ ద లైఫ్. మనం అనుకున్న ప్రకారం జరిగేది జీవితము కాదు. ప్రతి వారి జీవితంలో ఇలాంటి కలలు భగ్నమైపోతూ ఉంటాయి. అలాగే యోషోబు జీవితంలో కలలన్నీ చెదిరిపోయాయి. మంచి మంచి కలలు, డివైన్ డ్రీమ్స్. తనెడల దేవుని ప్రణాళిక ఎంతో ఉన్నతమైందని యోషోబుకు అర్థమైపోయింది. అందుకొరకే ఇన్నోసెంట్ హృదయంతో దేవుడు తనకిచ్చిన కలలన్నీ పంచుకున్నాడు. అనలారా, మనమందరము చేనిలో పనులు కడుతూ ఉంటిమి. నా పన లేచి నిలబడి ఉండెను, మీ పనులన్నీ నా పనులకు సాష్టాంగ నమస్కారం చేశాను. దేవుని బిడ్డారా, అప్పుడు అన్నలు, నువ్వు అధిపతి అవుతావా, మేము మీ దగ్గర సాగిల పడతామా అని అసూయపడ్డారు. పగబట్టిరి, మరింత పగబట్టిరి. లేఖనంలో రాయబడి ఉన్నాయి. ఆదికాండం 37వ అధ్యాయంలో ఆ మాటలతో ప్రారంభమవుతుంది. మరొక కలగంటిని, సూర్య చంద్రుడు 11 నక్షత్రాలు నాకు నమస్కారం చేశాయి. దేవుని బిడ్డలారా, యోషోబును దేవుడు సిద్ధపరచటానికి, బలపరచడానికి తన ప్లాన్, తన ఉద్దేశాలు, ప్రణాళికలు దేవుడు చెబుతూ వచ్చాడు. అవి హృదయంలో దాచిపెట్టుకొని ప్రార్థన చేయక, తెలియక అన్నలతో పంచుకున్నాడు. అంతే, పగబట్టారు, మరింత పగబట్టారు. దేవుని బిడ్డలారా, యోషోబు కలలు చెదిరిపోయాయి. యోషోబు యొక్క ఊహలు చెదిరిపోయాయి. అంతేకాదు, రూపసి, అందగాడు యోషోబు కనుక అంతరంగ అందం, బాహ్య అందం రెండూ ఉన్నాయి యోషోబుకు. కనుక తండ్రి యాకోబు ఎంతగానో ప్రేమించాడు. తండ్రి బహుగా ప్రేమించి మిగతా వారికి మామూలు వస్త్రాలు, తను ప్రేమించిన కుమారుడు, తను బహుగా ప్రేమించిన భార్యకు జన్మించిన వాడు, రాహేలుకు జన్మించిన వాడు కాబట్టి, చిన్న వయసులోనే రాహేలు చనిపోయింది కాబట్టి, దేవుని బిడ్డలారా, మంచి వస్త్రాలు, దగదగ మెరిసే వస్త్రాలు, రాజవస్త్రాలు యోషోబు కుట్టిస్తూ ఉన్నాడు. తండ్రి మిక్కుటముగా ప్రేమించిన ప్రేమ అన్నలకు కంటకమైపోయింది.
మనలందరినీ పొలానికి పంపిస్తాడా గొర్రెలు మేపుకోవడానికి? యోసేపుని దగ్గర పెట్టుకుంటాడా? దినదినానికి అసూయ. ఈ ఉదయకాలము దేవుని బిడ్డ, నీకున్న తలాంతును బట్టి, నీకున్న అందాన్ని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీ చురుకుదనాన్ని బట్టి, లేదా నీ మంచితనాన్ని బట్టి, నీ భక్తిని బట్టి అనేక మంది అసూయపడతారు. చివరికి రక్త సంబంధులే అసూయపడతారు. చివరికి ప్రాణ స్నేహితులే ప్రాణమిజానికి కంకణం కట్టుకుంటారు. అయినా భయపడవలదని ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, తండ్రి మీద కోపం వచ్చింది అన్నలకు, యోసేపు మీద కోపం వచ్చింది. అందుకే దూరంగా మందం తీసుకొని మేపుకోవడానికి పోయారు. ఆనవాలే లేదు, చాలా రోజులైంది. ఉత్తరం లేదు, పత్రం లేదు, జాబు లేదు, జవాబు లేదు. కారణం తండ్రి మీద కూడా కోపం. మేము పొలములు ఇంత పనిచేస్తే వాని ఇంటి దగ్గర పెట్టుకొని మంచి మంచి వస్త్రాలు ఇస్తాడా మనకి? మమ్మల్ని అందరినీ ఒక రకంగా, వారి ఒక్కని ఒక రకంగా ప్రేమిస్తాడా అని దేవుని బిడ్డలారా, తండ్రి కంటి కనపడకు దూరంగా వెళ్ళిపోయినారు. తండ్రి ప్రేమ గొప్పది. యోసేపుతో చెబుతాడు, నానా యోసేపు, అన్నల దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేదు, ఎప్పుడు కూడా ఇలాగా దూరంగా పోలే, చాలా రోజులు లేరు వాళ్ళు, కాబట్టి చూచి రాపో అంటే యోసేపుకి అన్నలంటే ఉబలాట, అన్నలంటే ఉత్సాహం, ఉరికే ఉత్సాహం. అన్నల్లో ఉన్నటువంటి ఆ కపటం, అన్నల్లో ఉన్నటువంటి అసూయ, అన్నల్లో ఉన్న కోపం ఎరిగినవాడు కాదు పాపం. దేవుని బిడ్డారా, కల్లా కపటము లేని, కల్మషము లేని నిర్మలమైన హృదయము యోసేపుది. తండ్రి చెబుతూనే కొంత ఆహారాన్ని సిద్ధపరుచుకొని అన్నను చూడడానికి పరుగున పోతాడు. సాయంకాలం అవుతుంది, వారిని వెతుక్కొని వాళ్ళ దగ్గరికి పోయే లోపల దేవుని బిడ్డారా, ఎంతో ఆనందంగా అభిమానంతో నేను దగ్గర పోతే పెద్దన్న ఎత్తుకుంటాడు, చిన్నన్న ముద్దు పెట్టుకుంటాడు, వారి చేతుల మీద నేను ఆడుకుంటానని ఎంతో ఆనందంతో ఊహించుకొని పోతే కళ్ళన్నీ చెదిరిపోయాయి. యోసేపుని చూస్తూనే అడుగడుగడుగో కళ్ళగానే వాడు వస్తున్నాడు. వాని పట్టుకొని మనం కొడితే వాని కళలు ఏమైపోతాయో. ఈ ఉదయకాలం దేవుని బిడ్డ, కళలు చెదిరిపోయాయా? ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకొని అధోగతికి పడిపోయావా? భయపడాకు, ప్రభువు ఉన్నాడు. దేవుని బిడ్డారా, యోసేపు దగ్గరికి పోయిన వెంటనే వారు చేసిన పని ఏంటో తెలుసా? తండ్రి కుట్టించిన విలువైన అంగీని తీసి పడేశారు, లాక్కునేశారు. బట్టలేనివాడైపోయాడు. ఎంత అధ్వానం చూడండి. సొంత అన్నలు దేవుని బిడ్డలారా, ఇక బట్టలు తీసేసి మాకు లేని అంగి నీకెందుకురా? చాలాసార్లు ఎవ్వరికి లేని తలాంతు నీకుంటే, ఎవ్వరికి లేని స్థానం నీకుంటే, నీ వంశములో ఉంటే, నీ ఊరిలో ఉంటే భరించలేరు, అసూయత రగిలిపోతారు. అయినా ప్రభు ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకో దేవుని బిడ్డ. దేవుని బిడ్డారా, ఆ విలువైన అంగిని తీసి పడేసి ఇక కొట్టడం ప్రారంభించాడు, తన్నడం ఫుట్బాల్ ఆడుకున్నారు అంటారు కదా, ఇష్టమొచ్చినట్టుగా కొట్టారు. ఎందుకు కొడుతున్నారో యోసేపుకు అర్థం కాలేదు. అడుట కూడా ధైర్యం లేదు. కొట్టి చంపుదామనుకున్నారు. దేవుని బిడ్డలారా, ఆ గుంటలో పడేశారు. చూశారా, భయంకరమైన లోతైంది. ఎన్నో పాములు తేళ్ళు ఉన్నటువంటి గుంటలో పడేశారు. ప్రభు తోడుగా ఉన్నారు కాబట్టి విషసర్పాలు గుంటలో యోసేపు దగ్గరికి రాలేదు. నీళ్లు లేవు, ఆహారం లేదు. నేను వచ్చింది ఎందుకు, వాళ్ళు చేసేదేమిటి అర్థం కాలేదు. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, అంధకార గడియలు, ఆ భయంకరమైన శోధన ఎందుకు జరుగుతుందో, మనం అభిమానించే వాళ్ళు ఎందుకు మనల్ని అసూయపడతారో, అసహించుకుంటారో, ఎందుకు దగ్గరికి రానియరో మనకు అర్థం కాదు. మనం ప్రార్థనలో కనిపెట్టాల్సిందే. అందుకే చక్కటి మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, అగ్ని వంటి మహాశ్రమలు నీ కలుగుతున్నప్పుడు ఏదో వింత జరుగుతుందని భయపడాకు. పరీక్ష ఓర్పు శ్రమలను కొనసాగించనీయుడి. దేవుని బిడ్డలారా,
పరీక్షించబడతావు శ్రమల చేత. ఆ పరీక్షలో ఓర్పు ఉండాలి. ఆ ఓర్పుతో శ్రమలను సహించాలి. కొన్నిసార్లు దేవుని ఉద్దేశాలు శ్రమల ద్వారా నెరవేరుతాయి. దేవుని ఉద్దేశం యోసేపు పట్ల శ్రమల ద్వారా నెరవేరుతున్నాయి. కనుక దేవుని బిడ్డారా, శ్రమలు శోధనలు చుట్టుముట్టుకున్నప్పుడు, చేతిలో చిల్లిగా లేనప్పుడు ఇవి ఆలోచించుకుంటూ ఉంటే తల బద్దలైపోతూ ఉంటుంది యోసేపుకు. అంధకార గడియల్లో, ఒంటరితనములో, కటికే పేదరికములో ఎందుకు వచ్చాయో తెలియనప్పుడు దేవుని బిడ్డ యోసేపు దేవుణ్ణి నమ్మాడంతే, విశ్వసించాడు. నువ్వు నేను కూడా విశ్వసించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాలం నీ కళ్ళన్నీ చెదిరిపోయాయా యోసేపులాగా? దేవుని బిడ్డారా, ఇస్మాయిలులు ఐగుప్తుకు వ్యాపారస్తులు పోతూ ఉంటే యోసేపును 20 వెండి నాలుక అమ్మేశారు. దేవుని బిడ్డారా, యోసేపును అమ్మేస్తూ ఉంటే ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడు. నేను ఏం చేశాను అన్నలకు? నేను చేసిన తప్పేమిటి? వారిని చూడ్డానికి రావడం తప్ప, వారికి ఆహారం తీసుకురావడం తప్ప, క్షేమ సమాచారము అడగడం తప్ప, ఏ తప్పు చేయకపోయినా నిన్ను ద్వేషిస్తూనే ఉంటారు కొంతమంది, నిన్ను విమర్శిస్తూనే ఉంటారు కొంతమంది, నీకు దూరం అయిపోతూ ఉంటారు. ఎన్ని కానుకలను ఇచ్చినా, ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా వారిని ప్రేమించను, కారణం తెలియదు. దేవుని బిడ్డలారా, అలా తీసుకొని అమ్మేసినప్పుడు ఐగుప్తు ఒంటరిగా పసిబాలుడై నడుచుకుంటా పోతున్నప్పుడు ఆ పసి హృదయం ఎంత భగ్నమైపోయి ఉంటుందో ఒకసారి మనం గమనించాలి. కలలు చెదిరిపోయాయా? దేవుని బిడ్డ, భయపడాకు. ప్రభు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుని బిడ్డారా, ఆ యొక్క ఇస్మాయిలుడు ఐగుప్తు తీసుకొని వెళ్ళి మార్కెట్లో వస్తువును అమ్మేసినట్టు, బర్రెను అమ్మేసినట్టు, గొర్రెను అమ్మేసినట్టు అమ్మేశారు. భాషరాన్ దేశం, ఇతర దేశం, దిక్కు దశ లేరు, నానే వాళ్ళు ఎవరు లేరు. ఎంత వేదన పడి ఉంటాడో, ఎంత దుఃఖపడి ఉంటాడో ఒక్కసారి నువ్వు గమనించు. ఆ దుఃఖాన్ని, ఆ ఒంటరితాన్ని, ఆ పెయిన్ ప్రభు చూస్తున్నాడు, ప్రభు గమనిస్తున్నాడు. పోతిఫర్ అనే రాజా దేహ సంరక్షక అధికారి కొనేశాడు, కొని ఇంట్లో పనునిగా పెట్టుకున్నాడు. చూశారా దేవుని బిడ్డారా, జమీందారు కొడుకు తన దగ్గర ఉన్నప్పుడు అల్లారు ముద్దుగా పెరిగాడు. ముద్దు ముచ్చటగళ్ళ కొడుకు యోసేపు ఇప్పుడు ఇల్లు తుడిచేవాడుగా, బాత్రూంలు కడిగేవాడుగా మారిపోయాడు. ఎంత బాధపడి ఉంటాడు. తను కన్న కళలేంటి? నా పన నిలబడి ఉండును, మీ పనులని నా పాదాల దగ్గర సాష్టాంగ పడును. ఆ కళలు ఏమైపోయాయి? దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు నీకు వాగ్దానం ఇచ్చాడా? వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నాయా? అయినా భయపడాకు. కళ ద్వారా మాట్లాడే ఉన్నాడా? దాని వ్యతిరేకంగా జరుగుతున్నాయా? అయినా భయపడాకు. యోసేపులాగా నిమ్మలంగా ఉండు. నీతిమంతుడు శోధనను, నిందను నిబ్బరంగా భరిస్తాడు. యోసేపు ఆ పసితనాన నిబ్బరంగా భరించినాడు. అలా పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా చెమట గార్చి పనిచేస్తూ ఉంటే ఎప్పుడో 8కో, ఎప్పుడో 11కో, 12కో ఇక పోయి పడుకోపో అంటే పడుకోవాలి, ఇంకా తినిపో అంటే తినాలి. ధైర్యంగా తినలేక లేదు, ధైర్యంగా పడుకుండలేక లేదు. స్లేవ్, బానిసగా కొన్నారు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ప్రమోషన్ ఇచ్చి సూపర్వైజర్గా, విచారణకర్తగా పెట్టాడు యోసేపును. అమ్మాయ్యా, కొంచెం పని తగ్గిందిలే, నేను పని చేయకుండా పని చేయించవచ్చు అని సంతోషపడ్డాడు. దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా ఎన్ని శ్రమల్లో కూడా దేవుణ్ణి అపనమ్మకం ఉంచలే, నమ్మకం ఉంచాడు. అలా ఎదుగుతున్నప్పుడు, వర్ధిల్లుతున్నప్పుడు వచ్చే భయంకరమైన శోధన వచ్చింది. పోతిఫర్ భార్య యోసేపు మీద కన్ను వేయడం, ఈయన ఒప్పుకోకపోవడం, చేయని నేరం భరించాల్సి వచ్చింది. దాని ప్రతిఫలం పొందుకోవాల్సి వచ్చింది. చెరసాల్లో వేయించాడు. ఇంకెంత బాధ! ఒక్కసారి ఎన్ని కన్నీళ్లు గారి ఉంటాయో ఆ చెంపల నుండి, అందమైనటువంటి ఆ చెంపల నుండి, అందమైనటువంటి ఆ కళ్ళు ఎన్నిసార్లు, ఎన్ని రాత్రులు, నిద్రలేని రాత్రులు గడిపి ఉంటాడో యోసేపు. దేవా,
నువ్వు నాకు ఇచ్చిన కలలేంటి? నేను అధికార అవుతానని, నేను ప్రధాన అవుతానని చెప్పావు కదా, ఇక్కడైతే నేరస్తునిగా జైల్లో వేశారే, నన్నెవరు బయటికి తీసుకొస్తారు? నా గురించి ఎవరు మంచిగా చెబుతారని ఎన్ని రాత్రిళ్ళు నిద్ర లేని రాత్రులు గడిపాడో ఈ ఉదయకాలం గమనించాలి. ఆయన కార్చిన కన్నీళ్ళు, ఆయన ఏడుపు దేవుడు చూస్తున్నాడు. బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతం చేశాడు, ఆశ్చర్యకారం చేశాడు. దేవుని బిడ్డలు ఒక్కసారి అక్కడ ఫరో కలలు కనడం, కలలు చెప్పే భావం చెప్పే తలాంతు యోసేపుకు ఉండడం, యోసేపు జైల్లో ఉండి ఒకడు బయటికి వెళ్ళి రాజు ఉద్యోగస్తులుగా తిరిగి జాయిన్ అవ్వడం, ఫరోకు చెప్పడం. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ కన్నీరంతా, ఈ చీకటంతా ఒక్కసారి వెలుగుగా మార్చబడింది. చెరసాలంటే నేరు సింహాసనం దగ్గరికి తీసుకొని పోయారు. ఫరో వస్త్రాలు పంపించాడు. చెరలో ఉన్నటువంటి నేరస్తుని వస్త్రాలు తీసేయండి, 120 ఖైదీ నెంబర్ తీసేయండి, తల క్షౌరం చేసేయండి, గడ్డం కొరిగించండి, రథం మీద తీసుకురండి. హల్లెలూయా! భయపడకు బిడ్డా. రోమా 8:8 దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. దేవుని బిడ్డలారా, అన్నలంతా ద్వేషించకపోతే ఐగుప్తుకు రాలేడు. అన్నలంతా కొట్టకపోతే ఈ ప్రాంతంలో ఉండలేడు. కాబట్టి నీ ద్వేషం, నీ యొక్క విషం, నీ చేదంతా నీ మేలు కొరకే మారుస్తాడు. దేవుని బిడ్డలారా, చెరసాలంటే సింహాసనం తీసుకుపోయాడు, కలవాం చెప్పాడంతే. దేవుని బిడ్డలారా, ఇదిగో ఇతల్లాంటి దేవతల ఆత్మ గల, దేవతల జ్ఞానం గల మనుషుని మనం చూడలేదు కనుక ఇతన్ని ప్రధానిగా నియమించండి. ఉంగరం తీసి ఏలుగు పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆశీర్వాదం. తన బంగారు గొలుసు మెడలో వేశాడు. పట్టు వస్త్రాల చేత సన్నప్రార వస్త్రములు ధరింపజేసి 2వ రథం ముందు ఊరేగించమని చెప్పాడు. కళలని చెదిరిపోయినా అనుకుంటున్నావా? తిరిగే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకారం చేసే దేవుడు నీకు ఉన్నాడని ఈ ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత ఒత్తిడి, ఎంత ఒంటరితనం, ఎన్ని కన్నీళ్ళు. దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు ఆ బాధతో అన్నం తినక పస్తు పండుకున్నాడో, కడుపు కాల్చుకున్నాడో దేవుడు చూచాడు. ఆ దేశానికి ప్రధానిగా చేశాడు. ఆదికాండం 48 నన్ను ఈ దేశానికి అమ్మివేసినందుకు మీరు దుఃఖపడకుడి, సంతాపం పుట్టనీయకుడి, మీరు కాదని ఈ దేశాన్ని పంపించింది దేవుడే పంపించాడు. మీ ప్రాణ రక్షణ కొరకు ముందుగా దేవుడే పంపించాడు. హల్లెలూయా! కానానులో కరువు వచ్చి ధాన్యం కోసం వచ్చి ఇదిగో యోసేపు ముందర, సింహాసనం ముందర సాగిలపడ్డారు. ఆయన కలలు చెదిరిపోయినట్టుగా కలలైపోయి కనపడినాయి, కానీ ఆ కలను దేవుడు నెరవేర్చాడు. నీ ప్లాన్, నీ ప్రేయర్ అన్నీ కూడా ప్రభు నెరవేరుస్తారు. బిడ్డ, విశ్వాసంతో ఉండు, ఓర్పుతో ఉండి నమ్ము దేవుని. క్షమాపణ హృదయం కలిగి ఉండు, సింహాసనం అందు కూర్చున్నాడు. హల్లెలూయా! యోసేపు, నీ అనుమతి లేకుండా చెయ్యి పైకెత్తలేరు, కాలు ఎవరు దించకూడదు. సింహాసనం విషయం మాత్రమే, నేను రాజును, అంతా నీదే. దేవుని బిడ్డ, నీ కళలు చెదిరిపోయాయి అనుకుంటున్నావా? తాత్కాలికమే. ప్రభు తిరిగి సింహాసనం మీద కూర్చుండబెడతాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. బైబిల్లో ఇంకొక చరిత్ర ఉంది. రుతు మోయాబీరాలు నయోమి 2వ కొడుకుని చేసుకుంటుంది. నయోమి 2 కొడుకులు చనిపోతారు. మోయాబు దేశానికి పోతూనే భర్త ఎలిమెలకు చనిపోతాడు. కాబట్టి 2 కోడలను చూసి, నా కుమార్తెలారా, 2 కొడుకులు చనిపోయారు, వెళ్ళండి మీ అమ్మోళ్ళింటికి వెళ్ళి, మీ తల్లింటికి వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోండి అంటే రూతు అంటుంది, నేను పోను, నేను పోతే నిన్నెవరు చూసుకుంటారు. ఎంత నిస్వార్థమైన భక్తి అండి. 3 బారినటువంటి అత్త కోసం, ఏ నిరీక్షణ లేని అత్త కోసం, దేవుని బిడ్డలారా, ఏమీ లేకపోయినా అత్తను పోషించడానికి ఇదిగో వచ్చేస్తుందండి, బెత్లెహేముకి వచ్చేస్తుంది,
కాళ్ళకు పశువు పారని ఆరకముందే రూతు భర్త కిల్యోను చనిపోయాడు. ఎందుకు రావాలి అతతో పాటి? ఎందుకు అతన్ని ప్రేమించాలి? తిరిగి సొంతింటి పోయి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, అలాంటి తీర్మానం ఆ బిడ్డ తీసుకోలేదు. కలలు చెదిరిపోయాయి. కొత్తగా పెళ్ళైనప్పుడు లేదా పెళ్లి చేసుకుంటున్నప్పుడు, పెళ్ళైన తర్వాత ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో ఉద్దేశాలు, ఎన్నెన్నో ప్రణాళికలు, ఎన్నెన్నో ప్లాన్స్. ఋతు భర్త ప్లాన్స్ అని చెదిరిపోయాయి, కలలు చెదిరిపోయాయి. ఇక బాగుపడతామని నిరీక్షణ కూడా లేదు ఆ బిడ్డకు. అత్తను పోషించడానికి, సాకడానికి, సంరక్షించడానికి ఒక కుమార్తెలాగా బెతలెహేముకు వచ్చింది. బెతలెహేముకు వచ్చే సొంత ఇల్లు లేదు, సొంత పొలం లేదు, అమ్ముకొని ముందుగానే వచ్చారు 10 ఏళ్ల క్రితం. దేవుని బిడ్డారా, ఇప్పుడు రూతు అత్తను పోషించడానికి ఇదిగో పొలంలోకి పరిగెత్తుకోవడానికి పోతా ఉంది. కొన్ని సంవత్సరాల బిడ్డలారా, దేవుని బిడ్డల కొన్ని దినములు ప్రజలిచ్చే దాన ధర్మాల మీద బతకడానికి ఇష్టపడింది రూతు. ఆ పరిగెరుకున్నప్పుడు ఎవరైనా వదిలిపెడితేనే ఆ కర్రలు పరిగె వస్తుంది, ఇలాంటి రాదు. ప్రజల దానాధర్మం మీద ఆధారపడి జీవించింది. దేవుని బిడ్డలారా, అలా కష్టపడినప్పుడు, తగ్గించుకున్నప్పుడు బోయాజు ఆమెను చూచి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. విధవరాలను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అన్యురాలను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? దేవుని బిడ్డలారా, రూతు యొక్క తీర్మానం, రూతు యొక్క సమర్పణ ఆ బోయాజును, ఆ గొప్ప ధనవంతుల హృదయాన్ని మార్చిందే. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలారా, కలలు చెదిరిపోయాయా? అయినా భయపడాకు. ఓర్పుతో, ఓపికతో ప్రార్థనలో ఉండు. ప్రభు అద్భుతం చేస్తాడు. ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఒక సైనిక అధికారి తన భార్యను తీసుకొని సముద్రం మీద ఆ పడవలో సముద్రాన్ని చూపించటానికి వెళ్తూ ఉన్నాడు. కొన్ని మైళ్ళు పోయిన తర్వాత భయంకరమైన తుఫాన్ అకస్మాత్తుగా వచ్చింది. ఆ పెద్ద తుఫాన్లో పడవ ఎగిరెగిరి పడతా ఉంది, బోర్ల పడిపోతూ ఉంది. ఒక్కొక్క అలా వచ్చి కొడుతూ ఉంటే పడవ ఎగిరిపోయి పడతా ఉంది. ఇక భయపడింది, చచ్చిపోతామనుకుంది. సైనిక అధికారి భార్య, ఏం చేద్దామండి, నాకు భయం వస్తూ ఉంది, ఎప్పుడోసారి బోర్ల పడిపోతుంది, పెద్ద పెద్ద అలలు. దేవుని బిడ్డలారా, అప్పుడు సైనిక అధికారి మరి భార్యను ధైర్యపరచడానికి దగ్గర పిలిచి తన పదునైన కత్తి, వరుని కత్తి తీసి అకస్మాత్తుగా భార్య గొంతు మీద పెట్టాడు. పెట్టినప్పుడు భార్య భయపడలేదు. ఎందుకు భయపడడం లేదు నువ్వు? కత్తి పెట్టానే కదా, ఇదే నా కత్తి ఇంకొకరి గొంతు మీద పెడితే వాళ్ళకి చెమటలు పడతాయి, భయపడతారన్నప్పుడు భార్య నింది, అది పదునైన కత్తే, నీ చేతిలో ఉంది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నన్నేమి చేయలేవు, ఆ కత్తి కూడా ఏమి చేయలేదు, నువ్వు ప్రేమిస్తున్నావు నన్ను కాబట్టి నన్నేమి చేయవు. అప్పుడు అంటాడు ఆ సైనిక అధికారి, ఏ రీతిగా ఈ కత్తి నా చేతిలో ఉందో నీకు హాని చేయను. ఈ సముద్రం అంతా, ఈ తుఫాన్ అంతా నేను నమ్ముకున్న యేసు ప్రభు చేతిలో ఉంది. ఆయన సృష్టికర్త. ఎంత గొప్ప తుఫాన్ వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా పడవ బోర్ల పడదు. దేవుడు కాపాడుతాడు, ఆయన నా తండ్రి అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ భార్య ధైర్యపడి భర్తను కరుచుకొని దేవుని బిడ్డలారా దేవుని స్తుతించింది. ఈ ఉదయకాలం జీవితం అనే ఈ ప్రయాణంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా, పెద్ద పెద్ద అలలు కొట్టినా సృష్టికర్త ఉన్నాడు నీతో. ఒక్క ఆజ్ఞ ఇస్తే సముద్రం నిమ్మలమవుతుంది, తుఫాన్ అదృశ్యమైపోతుంది, అలలు అణిగిపోతాయి, అద్దరికి చేరతావు. కళ్ళు మూసుకొని సైనిక అధికారి ప్రార్థన చేసే లోపల అంతే సముద్రం నిమ్మలమైపోయింది, క్షేమంగా ఇంటికి వచ్చారు. కలలు చెదిరిపోయాయా? భయపడకు బిడ్డ. రూతు జీవితంలో కలలు చెదిరిపోయాయి. అయితే దేవుడు బోయాజును ప్రేరేపించి రూతును వివాహం చేసుకోవడానికి కృప అనుగ్రహించినాడు. దేవుని బిడ్డలారా, ఏ పొలంలో పరిగెరుకునుందో దిక్కులేని దాని వ్యక్తిలాగా కటిక దరిద్రం, కటిక పేదరికం అనుభవించింది. ఈరోజు ఆ పొలానికి యజమానురాలైపోయింది. బోయాజుని వివాహం చేసుకునింది, కొడుకు పుట్టాడు, పేరు ఒబేదు. ఒబేదుకు యెస్సై పుట్టాడు, యెస్సైకి దావీదు పుట్టాడు, ఆ దావీదు వంశంలో యేసు ప్రభు పుట్టాడు. చూశారా?
కటిక పేదరికం, కటిక దరిద్రత ఎదుర్కొన్న ఋతు యేసు ప్రభుకు అవ్వైపోయింది, జేజైపోయింది. భవిష్యత్తులో బిడా భయపడాకు, కలలు చెదిరిపోయాయా, తిరిగి కట్టేవాడు, నీ సంకటాన్ని కుదుర్చువాడు ఆయన ఉన్నాడు. లైన్లో పెట్టి తల ఎత్తువాడు ఆయన ఉన్నాడు. సమర్పించుకో, అర్పించుకో. దేవుడి అద్భుతాలు అడుగడుగున ప్రతిరోజు అనుభవించు. భయపడాకు, ఆయన హృదయంలోకి అంగీకరించు బిడ్డ. విశ్వాసంతో ఆగిపోగా సాగిపో. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేహంలో ఎక్కడ నొప్పి ఉందో, దేహంలో ఎక్కడ సమస్య ఉందో చేయబెట్టుకోనండి. నేను ప్రార్థిస్తూ ఉండగా, మీరు ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభువు వారు తన గాయపడిన స్థాన్ని మీ చేయి మీద ఉంచబోతున్నాడు. ఆయన గాయములో ఉండి హీలింగ్ పవర్ కరెంట్ వలే ప్రసారమై ఇమ్మీడియట్ హీలింగ్, ఇమ్మీడియట్ డెలివరెన్స్, ఇమ్మీడియట్ మిరకల్ ప్రభు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ నూతన సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో ప్రభువా, మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మా పక్షంగా యుద్ధము చేయబోతున్నందుకై మీకు వందనాలు. అలాగే వాక్యం ఇంటూ అనారోగ్యముతో చేయబెట్టుకొని ఉన్నారు. మీ గాయపడిన హస్తం వారి చేయి మీద ఉంచండి. క్రొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండాలి ప్రభువా. మిమ్మల్ని ఆరాధిస్తాలి, మిమ్మల్ని గణపరచాలి ప్రభువా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజల కొరకై ప్రార్థన ఐక్యమత్యం అనుగ్రహించి ఆశీర్వదించండి ప్రభువా. ఆత్మీయంగా మా ప్రభు మీకు దూరమైన వారు ఈ క్రొత్త సంవత్సరంలో మీతో అంటు కట్టబడుతున్నందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఆత్మచేత నింపండి, అభిషేకించండి. ఇదిగో ప్రభు, ప్రార్థన ఏకీభవిస్తున్నారు. ఏ వ్యాధి ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా మీ గాయపనస్తం తాకి స్వస్థత అనుగ్రహించండి. యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. త్రియేక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు తోడై ఉండి మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించినందుకు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలుపుచున్నాను. నా పేరు జాన్ ఆశీర్వాద్. దైవజనులు రెవరెండ్ డాక్టర్ యు సాలమన్ గారి చిన్న కుమారుడును. ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయ మేలులు, స్వస్థతలు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు, స్వస్థతలు మాకు ఫోన్ ద్వారా కానీ, ఉత్తరం ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ మాకు తెలియజెప్పండి. మీరును ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ యు సాలమన్, డోర్ నెంబర్ 24/693, వసంతపేట, ప్రొద్దుటూర్, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ నెంబర్ 516360. మరియు మా ఫోన్ నెంబర్లు 9849797697. మరి ఒక నెంబర్ 9848902255. ఆశీర్వాద గడియలు ఇవి ఆశీర్వాద